ప్రపంచ ప్రజలందరికీ ఉన్నటువంటి ఒక కళ, అమెరికా వెళ్ళి అక్కడ బ్రతకాలి అని. ఎందుకంటే అమెరికాలో జీవన విధానం చాలా బాగుంటుంది, వైద్యం బాగుంటుంది, విద్య బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా సంతోషంగా బ్రతకొచ్చు. దానిని ఒక స్వర్గధామము అని పిలుస్తూ ఉంటారు. అమెరికాలోనే అత్యంత సంపన్నమైనటువంటి ప్రాంతం లాస్ ఏంజల్స్. అక్కడే సినీ నటులు ఉంటారు, అనగా వాళ్ళ ఇళ్ళు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఇల్లు కొన్ని కోట్లు ఉంటుందండి. దాంతో విచ్చలవిడితనం పెరిగిపోయిందండి, దుర్మార్గం పెరిగిపోయింది, మూర్ఖత్వం పెరిగిపోయింది, దేవుని పట్ల నిర్లక్ష్యం పెరిగిపోయింది మానవులకు. అంత దేవుడు ఒక్కసారి దేవునితో వ్యవహారం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడండి. అమెరికా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకు? డబ్బు, టెక్నాలజీ, అందము, దానికి తోడు అభివృద్ధి చెందిన దేశము. దాంతో వాళ్ళకు కన్ను మిన్ను కానక వాళ్ళు నేరుగా ఎవరి మీదకి వెళ్ళిపోతున్నారంటే దేవుడి మీదకి వెళ్ళిపోతున్నారండి. అమెరికాలో చర్చిలు మూతపడిపోతున్నాయట, అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. కారణం ఎవరు చర్చిలకు వెళ్ళట్లేదట. ఎందుకు? దేవుడిని అంత లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కరోజు హ్యాపీగా బయటకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేయక ఎందుకు చర్చికి వెళ్ళి కూర్చోవడం అనవసరంగా అనే ఒక విధమైనటువంటి ఆలోచన వాళ్ళకు. గర్వం, ఒళ్ళు పొగరండి, దేవుడి ముందుకు వెళ్ళరు, వాళ్ళు టైం వేస్ట్ అనుకుంటారు. ఇటువంటి సమాజానికి దేవుడు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు నేను ఉన్నాను రా నాన్న, మీరు మరీ పేటరేగిపోకండి, మీరు మరీ కొవ్వెక్కి కొట్టుకోకండి, నేను ఉన్నాను కదా ఇక్కడ, నేను గుర్తు చేస్తుంటాను నేను ఎవరినో అప్పుడప్పుడు అని దేవుడు ఇటువంటివి పంపిస్తూ ఉంటాడండి అమెరికా మీద. ఎందుకు? నీ కళ్ళు కిందకి దిగాలి. ఏ డబ్బును చూసి నువ్వు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావో ఆ డబ్బు, ఆ అందము, నీకున్న ఆస్తిపాస్తులు పక్కకు తప్పుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు తప్పుకుంటూ ఉంటే అప్పుడు నీ బ్రతుకు తిన్నగా ఉంటుంది, నీ చూపు తిన్నగా ఉంటుంది, నీ ఆలోచన తిన్నగా ఉంటుంది, నీ మాట తిన్నగా ఉంటుంది, నీ పొగరు తగ్గుతుంది,